హే గాయస్, ఈరోజైతే నేను మార్కెట్కి వెళ్ళి పుచ్చకాయ అయితే కొనుక్కొచ్చాను. ఒక పక్క చూస్తే వానలు, ఆ వానలకు తగ్గ ఎండలు. వాన పడితే పడింది కానీ ఎండ మాత్రం ఇరక్కుమ్మేస్తుందండి. ఆ ఎండలో వెళ్తుంటే నీరసం మామూలుగా లేదు. సూర్యుడు స్ట్రా వేసుకుని మరి నా ఎనర్జీని అంతా తాగేస్తున్నాడు. అందుకే పుచ్చకాయ కొనుక్కొద్దామా అని చెప్పేసి తీసుకొచ్చానమాట. మాకైతే మార్కెట్లో పుచ్చకాయ కేజీ 25 రూపీస్కి అమ్ముతున్నారు. మీకు ఎంతకు అమ్ముతున్నారు? ఇదైతే 9 కేజీలు ఉందని చెప్పాడు. ఇంకా కొనుక్కొచ్చేసానమాట. అయితే షాప్ అతనికి రెడ్గా ఉన్నదైతే ఇవ్వు, అదైతేనే తీసుకుంటాను అన్నాడు. అప్పుడు అతను అన్నాడు, రెడ్గా ఉన్నవన్నీ తీయగా ఉండవు, తీయగా ఉన్నవన్నీ రెడ్గా ఉండవమ్మా, నీకు ఏది కావాలి అన్నాడు. అయితే నాకు తీయగా ఉన్నదే ఇవ్వు అన్నాను. సరే అని చెప్పి ఈ పుచ్చకాయ అయితే ఇచ్చాడు. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఎందుకు అంటే మనము సెలెక్ట్ చేస్తున్నది కాకుండా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నది తీసుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటాను. నేను ఎప్పుడైనా అతన్నే సెలెక్ట్ చేసి ఇమ్మంటాను. మంచి కాయ అయితే ఇచ్చారు. ఈ సమ్మర్కి పుచ్చకాయ ఇది బెస్ట్ అని చెప్పుకోవాలండి. సమ్మర్ ఫ్రూట్స్లో మీకు ఏదైతే ఇష్టం? పుచ్చకాయ అయితే చక్కగా మంచి వాటరీగా ఉంటుంది. మనకి సమ్మర్లో వాటర్ ఎక్కువ తాగాలి కాబట్టి వాటర్ తాగలేము అని చెప్పేసి పుచ్చకాయ తింటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి. అందుకే పుచ్చకాయ అయితే తినండి. అలాగే ఈ సమ్మర్లో ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇంకా ఎక్కడికి ప్లాన్ చేయలేదు, ప్లాన్ చేస్తే చెప్తాను. సరే కానీ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.